హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేజే మాడసాని. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఎమ్మి కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, దోశల్లోకి కూడా. నేను మీకు 2 కట్టలు కొత్తిమీర కట్టలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ముందు కొత్తిమీర వేయించుకుంటున్నానండి. అన్నీ కలిపి వేసుకోవచ్చండి, కానీ టేస్ట్ అంతగా బాగోదండి. ఇలా విడివిడిగా వేపుకుంటేనే టేస్ట్ వస్తుంది. చూసారా, మరీ వేపుకోనక్కర్లేదు. కొద్దిగా ఆకు వడబడితే చాలు. మనకి తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము. చింతపండు, కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒకేసారి గ్రైండ్ చేయొద్దండి. ఇలా కచ్చా పచ్చాగా అయితే కనుక చట్నీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవడమే. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. అంతే సింపుల్గా. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.